నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. కుటుంబాన్ని సమాజంలో ఒక ప్రాథమిక ప్రమాణంగా దేవుడు స్థాపించాడు. ప్రతి కుటుంబానికి ఒక నాయకుడు తప్పనిసరి. అందువల్ల భార్యకు కుటుంబానికి శిరస్సుగా ఉండే బాధ్యతను దేవుడు భర్తకు అప్పగించాడు. అతడు శిరస్సుగా ఉండటం అనేది ప్రేమతో, కరుణతో నిండినదిగాను, భార్య గురించి, కుటుంబం గురించి ఆలోచించేదిగాను ఉండాలి. భార్యకు శిరస్సు అయిన భర్తకు దేవుడిచ్చిన బాధ్యతలు ఏవంటే, కుటుంబం ఆధ్యాత్మిక అవసరాల గురించి, గృహ నిర్వహణకు సంబంధించిన అవసరాలను గురించి బాధ్యత తీసుకొని అవసరాలను తీర్చాలి. క్రీస్తు సంఘాన్ని ప్రేమించినట్లుగా అతడు తన భార్యను ప్రేమించి ఆమె సంరక్షణలో, భద్రతలో, బాగోగులలో శ్రద్ధ తీసుకోవాలి. భార్యను గౌరవించి అర్థం చేసుకొని ఆమెను అభినందిస్తూ ఆమె గురించి ఆలోచన కలిగి ఉండాలి. వివాహ సంబంధం విషయంలో ఎంతో నమ్మకంగా, నిష్టగా ఉండాలి. ఇట్లు మీ సహోదరి భాగ్యం. మరణాత. షాలోమ్.